ఏమిట్రా? డబ్బిచ్చినాక దింపండి గోతిలో. ఇస్తారులేరా? ఇస్తారులేండి, కానీ గోతిలోకి దించే ముందు పూజకి డబ్బిచ్చేయాల. పూజ ఏమిట్రా? కొయ్యి తవ్వటానికి ముందరే పార పూజ పొలగ పూజ చేస్తామండి. వాటికి ఖర్చు 20 అవుద్దండి. కుదరదు, డబ్బిస్తే కానీ తెంచడానికి వీల్లేదంతే. ఇచ్చేరా ఉత్త డబ్బు మనిషి, అది కట్టం సుఖం తెలియదు. అవునులేండి, మాకేట తెలుస్తుంది, మాకు దొరికేది సావు గిరాకీలే. ఇవరా తెంచండి. గట్టిగా పట్టుకోండి. బాబాయ్, తమ్ముడు చేతికి ఉంగరం ఉందంట. వాడి చేతికి ఉంగరం ఉందంట, చూడండిరా. అదేం కుదరదు, ఈడకి సత్యనారాయణ కథలు వచ్చిన వస్తువులన్నీ మాయే. ఆపరా నరసింహ. అదేమిట్రా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? కాస్త నీతి నిజాయితీ ఉండాలిరా. ఎల్లవయ్యా, ఏటి నీతి నిజాయితీ? ఇందాక నేను డబ్బు అడిగితే నాకు మనిషి కట్ట సుఖం తెలియదన్నావు, ఇప్పుడు ఉంగరం మీకు మనిషి కంటే ఎక్కువైపోలేదటి. తీరా నరసింహ. ఉండండి రా, వాళ్ళతో గొడవ ఎందుకు? ఒక 20 రూపాయలు ఇచ్చి. 20 రూపాయల ఉంగరం వచ్చిందండి, ఉంగరమే కావాలా? కాస్త మంచి చెడు ఉండాలిరా. పోనీ ఒక 50 రూపాయలు తీసుకో. కుదరదు. అదేంట్రా సాంబయ్య, ఏమిటా పట్టుదల? ఊళ్ళోకి వచ్చి బతకాల్సినవి. ఎదురెత్తున్నావా? మేము ఊళ్ళోకి వచ్చి బతకడం మాట ఎట్టా ఉన్నా, నువ్వు సత్తే మాత్రం మా కాడికే రావాలా అందే, లేత గడదా. గిట్టడం ఏంట్రా ఈ మాత్రం పనికి? పెద్ద కట్టబడిపోయినట్టు. అవునండి, మా కట్టం ఏముంది? మీలో చాలా మంది మా ఉద్యోగమే చేస్తున్నారుగా. ఇంటికి వచ్చిన కోడల్ని కట్నం తీసుకురాలేదని కిరసనాయలు పోతే తగిలెట్టేస్తున్నారుగా. సిగ్గునాకపోతే సరే. చేత్, మీ అంత సెండాలపు మనుషులం కాదులేండి. బతికుండగానే కాల్ చేయడానికి ఓ 50 ఇప్పించండి, మీ ఉంగరం ఇచ్చేస్తాం. కానీ డబ్బు అడగపోద్ది. డబ్బే అడిగిపోద్దా బాబు? పుణ్యం చేస్తే మనిషి మళ్ళీ తిరిగి పుడతాడండి, కానీ పుణ్యానికి పోతే డబ్బు మళ్ళీ పుట్టదండి. మాకు ఆ పుణ్యం వద్దు గాని డబ్బే ఇప్పించండి చాలు. బాబు, ఈ గోతులోని 3 రోజులు నక్కల ఎత్తుకెళ్లకుండా కాపలా ఉండాలండి. చెప్పండి, మీరుంటారా మమ్మల్ని ఉండమనమంటారా? నువ్వే ఉండాలిరా. 5 రోజులు కాపే అవుద్ది. అదేంట్రా, మీ ఇల్లు ఇక్కడేగా. అదేం కుదరదండి, ఈ గోతులో శవాలకు కాపలా కాయడమేనేటండి నా పని. నాకేం పెళ్ళం పెట్టలేరా? వాళ్ళతో 50 ఇచ్చేయి, రేపటి నుంచి ఏ రోజు దా రోజు ఇద్దాం.